హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి సూర్య జీవనని వెతుకుతూ ఉంటారు. బిడ్డ ఎక్కడికి పోయి ఉంటుందిరా, ఏమైందిరా అని సింహాద్రి సీనుని అడుగుతాడు. సీను కారు ఆపి, మామ ఒక్కసారి అమ్మాడి లాయరమ్మ కోసం నన్ను సునందమ్మ గారింటికి తీసుకొని పోయింది. జీవన కనిపించకపోతే పెండ్లి ఆగిపోతుంది కదా, అప్పుడు లాయరమ్మని పోలీసులు తీసుకొని పోతారు కదా, అట్లా చెయ్యొద్దు అని బ్రతిమాలడానికే ఆ ఇంటికి పోయిందేమో అని సీను అంటాడు. పోనీరా, జల్దీ సునందమ్మ గారింటికి పోనివ్వు అని సింహాద్రి అంటాడు. ఆనంది, ఆదిత్య మేము పెళ్లి చేసుకోవడానికి మాకు ఏ అభ్యంతరం లేదు అని సునంద శశికాంత్కు చెప్తారు. దాంతో శశికాంత్ చాలా సంతోషపడతాడు. మీరు పెళ్లి ఎక్కడ జరగాలనుకుంటున్నారో, ఎలా జరగాలనుకుంటున్నారో మీ ఇష్టం అని ఆదిత్య అంటాడు. ఎక్కడో ఎందుకు, మన ఇంట్లోనే ఇప్పుడే మీ పెళ్లి జరుగుతుంది. శశికాంత్ దేవుని దగ్గర అక్షింతల్లో ఉన్న తాళిని తీసుకొని వస్తాడు. ఆనంది ఆదిత్య ఎదురుగా కూర్చుంటుంది. ఆదిత్య తాళి కట్టడానికి రెడీ అవుతాడు. అందరూ ఆనందిని జీవనను వెతుకుతూ సునంద గారింటికి వస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.